బాలు విషయంలో మీనా పూర్తిగా అయోమయ స్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారేమో బాలు మీనా మీద అమితమైన ప్రేమ చూపిచ్చేస్తాడు. ఇక అబ్బా! లోకమే తను అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు మీనాతో. ఇంకొకసారి మీనా దగ్గరికెళ్తేనే చిరుబుర్లాడుతూ ఉంటాడు. ఎందుకు కోప్పడుతున్నాడో తెలీదు, ఎందుకు ఏమంటాడో తెలీదు. అలాగా తనని ఏడిపిస్తూ ఉంటాడు. ఇక మీనా విషయానికొస్తే మీనా ఇక వాళ్ళమ్మ ఇంకెవరైనా పక్కన వాళ్ళు అలాగా మీ ఆయన చాలా మంచోడు, హీరో అది ఇది అని చెప్తే పొంగిపోతుంది. నిజమే కదా! మా ఆయన చాలా మంచోడు. నేనే అపార్థం చేసుకుంటున్నాను అన్నట్టు అనుకుంటుంది. ఏదైనా ఒక చిన్న తప్పు చేసి దొరకని ఇక బాలు చెప్పినట్టు రాకాసి బల్లిలాగా మీద పడిపోయి కత్తుల నారిలాగా తన మీద కారాలు, మిరియాలు నూరుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ కూడా ఇదే మాట చెప్తుంది. "నువ్వు ఆవేశం తగ్గించుకో. ఆ అబ్బాయిని ప్రేమించడం మొదలుపెట్టు. తనని అర్థం చేసుకో. తన మనసేంటో తెలుసుకో అసలు. ఆవేశంతో తననైతే ఏ మాట అంటే ఆ మాట అనకు. కాపురాన్ని చేతులారా నాశనం చేసుకోకు." అన్నట్టు ఎప్పటికప్పుడు మీనాకి జాగ్రత్తలు చెప్తూనే ఉంటుంది పార్వతమ్మ. అయితే ఈ మీనా వింటుందా? అప్పటి వరకు సరే అమ్మ, అలాగే అమ్మ అన్నట్టు ఉండి ఏదైనా తప్పు చేశాడంటే చాలు ఇంకా మీద పడిపోతూ ఉంటుంది. సర్లేమ్మా ఇంక అర్థం చేసుకుంటాను. నాకు నువ్వు చెప్పావు కాబట్టి సరిపోయింది. లేదంటే నేను నిజంగా కోపంతోనే చాలా బాధ పెట్టాను రాత్రంతా అనైతే అనుకుంటూ, అమ్మ సరే ఒక్కసారి ఇంటి ఓనర్ వాళ్ళతో మాట్లాడేసి వద్దామనైతే ఇక పార్వతమ్మ, మీనా అయితే ఇంక ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్తాడు. ఆమె ఏం షాక్ ఇస్తుందంటే ఒక పెద్ద షాకే ఇస్తుంది. మీరింట్లో ఉండడానికి ఒప్పుకున్నది ఒక కండిషన్ మీద, ఇక మీ అల్లుడు మీ ఇంటికి రావడానికైతే వీల్లేదు అన్నట్టు మాట్లాడుతుంది. అదేంటి అలా అంటున్నారు? అల్లుడు నాకు ఇంటికి రాకుండా ఎలా ఉంటారు అనైతే అంటూ ఉంటే, మీ అల్లుడిని చూసినప్పుడల్లా మేము అవమానం మాకు గుర్తొస్తూ ఉంటుంది. మేము పడ్డ అవమానం. అందుకే మీ అల్లుడు రావడానికి వీల్లేదు అనైతే చెప్పడంతో పార్వతమ్మ ఏమంటుందంటే, నా ఇల్లుడిని ఇంటికి రావద్దని చెప్తున్నారు. అసలు ఈ ఇల్లే నాకొద్దు. కావాలంటే వేరే ఇల్లు చూసుకుందాము. నా అల్లుడు నా ఇంటికి రాకపోవడం ఏంటి? మీనా ఈ ఇల్లొద్దు ఏమొద్దు. బొచ్చెబోలెడు ఇల్లులు దొరుకుతాయి అన్నట్టు చెప్తూ ఉంటే, అమ్మ నువ్వు కామ్‌గా ఉండు. నేను చూసుకుంటా కదా! నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాలే అన్నట్టు చెప్తుంది. ఈమేం కన్విన్స్ చేయదు. బాలునే కన్విన్స్ చేసి ఇంటికి రానీయకుండా చూసుకుంటుంది మీనా. మరలా బాలు ఇంటికి రావడం, వీళ్ళేమో బాలుని చూడడము, వీళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్పడము, మా అమ్మ వాళ్ళు ఇబ్బంది పడతారు అన్నట్టు మీనా ఆ నిర్ణయం తీసుకుంటుంది.